ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వినుకొండ పట్టణంలోనే కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు వినుకొండ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అభిషేకము అలాగే ప్రత్యేక హోమం చేయడం జరిగింది. 41 రోజుల పాటు ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ఆలయ కమిటీ బాగా నిర్వహించారు. 41 రోజుల తర్వాత ఈరోజు అభిషేకం అలాగే హోమాలతోటి ఈరోజు ఈ విశేష కార్యక్రమం పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మేమందరం భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇంకా మన వినుకొండ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని, రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మంచినీటి సమస్యలు పరిష్కారమై అలాగే సకాలంలో వర్షాలు ప్రతి సంవత్సరం బాగా పడుతూ రైతులకి బాగా పంటలు పండాలని, రైతు కూలీలు బాగుండాలని, కార్మికులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు లోక కళ్యాణం కోసం ఈరోజు ఈ పూజలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేగా శాసనసభలో నిన్ననే ప్రమాణ స్వీకారం చేశాను. మరి ఈరోజు పనులు ప్రారంభించే ముందు లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు పనులు ప్రారంభించబోతున్నాను. సో ఆ దేవుని యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ శక్తి వంచన లేకుండా మన వినుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఆలయ కమిటీ వారికి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ వారికి, మరి మాల్యాద్రికి అలాగే లాయర్ సైదారావు గారికి, అట్లాగే ఆ కమిటీ సభ్యులు లాయర్ రాంకోటేశ్వరరావు గారికి, జ్ఞానేశ్వరరావు గారు, ఇట్లా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా గత 41 రోజులుగా విశేషమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ